వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? వెబ్ డెవలప్‌మెంట్ ఫ్రీ కోర్సెస్ ఏమున్నాయి అని ఒక వీడియో చేశాను. ఒకవేళ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఐడియా లేని వాళ్ళు గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఒక ఐడియా ఉండుంటే, మీకు ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ తెలిసే ఉంటది. సో, ఇన్ దిస్ వీడియో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ ప్లాన్ టు కంప్లీట్ జావా స్క్రిప్ట్ ఇన్ జస్ట్ 15 డేస్. జావా స్క్రిప్ట్ యూజ్ చేయకుండా కూడా వెబ్ పేజెస్ చేయొచ్చు. వాటిని స్టాటిక్ వెబ్ పేజెస్ అంటారు. మరి జావా స్క్రిప్ట్ యూజ్ చేసే వాటిని డైనమిక్ వెబ్ పేజెస్ అంటారు. ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటంటే, స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే యూజర్ టు యూజర్ అది చేంజ్ అవ్వదు. కానీ డైనమిక్ ఏంటంటే యూజర్ టు యూజర్ చేంజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు స్టాటిక్ వెబ్ పేజెస్కి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అబౌట్ పేజెస్ కానీ, లేదంటే కంపెనీ పేజెస్ కానీ, ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఆర్ యాపిల్ వెబ్ పేజెస్ చూసినా సరే, ఇవి ఎలా ఉంటాయంటే ఎవరు ఓపెన్ చేసినా, ఎవరు చూసినా లైక్ అవి ప్రతి ఒక్క యూజర్కి సేమ్గానే ఉంటాయి, అవేవి మారవు. ఆర్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు డైనమిక్ వెబ్ పేజెస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి డైనమిక్ వెబ్ పేజెస్కి వచ్చేసరికి మీ ఇంటరాక్షన్స్ బట్టి లేదా మీ ప్రిఫరెన్సెస్ బట్టి మీకు వచ్చే ఫీడ్ మారుతుంది. లైక్ ఇప్పుడు మీరు ఒక టీవీ పర్చేస్ చేయాలని సెర్చ్ చేస్తే, ఇంకా నెక్స్ట్ మీకు అన్ని రిజల్ట్స్ అన్నీ మీకు టీవీకి రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. మీరు కాసేపు ఆ సెర్చ్‌ని ఆపి వేరే పని చేసుకొని వచ్చినా సరే, అమెజాన్ ఓపెన్ చేయగానే కంప్లీట్ ఆ టైప్ ఆఫ్ డీల్స్ వస్తూ ఉంటాయి. అండ్ సేమ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. మీరు ఏదైతే ఎక్కువగా చూస్తున్నారో వాటికి రిలేటెడ్ ఫీడే మీకు వస్తూ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ డైనమిక్ వెబ్ పేజెస్. ఇలాంటి డైనమిక్ వెబ్ పేజెస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్ జావా స్క్రిప్ట్ అన్నట్టు. లేదు నార్మల్ స్టాటిక్ వెబ్ పేజెస్ నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటే, then we can comfortable with HTML and CSS. So this is the difference between static and dynamic web pages. Static లో HTML and CSS వాడతారు, dynamic లో జావా స్క్రిప్ట్ యాడ్ అవుతుంది. సో ఐ థింక్ అండ్ ఐ హోప్ డైనమిక్ అండ్ స్టాటిక్ ఈ రెండింటికి డిఫరెన్సెస్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ జావా స్క్రిప్ట్ బికాజ్ నాకు హెచ్టిఎంఎల్ వచ్చు, సిఎస్ఎస్ వచ్చు. ఐ హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫర్ జావా స్క్రిప్ట్ సిన్స్ పాస్ట్ 1 year, కానీ అది అవ్వట్లేదు. సో ఐ హ్యావ్ టు లెర్న్ జావా స్క్రిప్ట్ ఇన్ దిస్ హాలిడేస్ అండ్ దట్ టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. సో 15 డేస్కి నేను జావా స్క్రిప్ట్ ప్లాన్ అయితే వేసాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దోస్ హూ ఆర్ అవుట్ దేర్ వాంట్ టు కంప్లీట్ జావా స్క్రిప్ట్ ఇన్ 15 days, ఈ ప్లాన్ మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. That's why I'm sharing this video. I have started this plan from 15th May to 31st May, including coding practices and projects also. ఇంకా ఈ 15 days ప్లాన్లో కొన్ని అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నాను. సో ఐ థింక్ ఐ కెన్ కంప్లీట్ ఇన్ దీస్ 15 days. జావా స్క్రిప్ట్ కోసం నేను సెర్చ్ చేసినప్పుడు చాలా కోర్సెస్ వచ్చాయి. లైక్ స్టార్టింగ్ ఈ కోర్స్ అయితే చాలా బాగా అనిపించింది, కానీ అది 6 yearsది. సో మనకి తెలియదు కదా 6 yearsలో ఎన్ని అప్డేట్స్ వచ్చాయో. సో రీసెంట్ వీడియోస్ చూడడమే బెస్ట్ అని నా సజెషన్. సో రీసెంట్గా ఇదైతే 3 months ago పోస్ట్ చేశారు, దట్ టు ఇన్ తెలుగు. సో ఇది నేను ప్రిఫర్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చితే దెన్ యూ కెన్ గో ఫర్ దాట్. నేను అయితే 15 daysలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఆ 15 days షెడ్యూల్ని నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి పాజ్ చేసి ఇది చూడండి. ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. Or if you want to follow it, then you can also follow. After 15 days నా జావా స్క్రిప్ట్ లెర్నింగ్ ప్రాసెస్ని నేను అప్లోడ్ చేద్దామని కూడా అనుకుంటున్నాను. సో దాట్ ఇట్ కెన్ హెల్ప్ఫుల్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావా స్క్రిప్ట్ 15 days ప్లాన్. అండ్